నాకైతే నైట్ ఒక్కసారిగా హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఎందుకో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో ఎక్కడ ఎండ్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ఎంత మెహందీ రాని వాళ్ళైనా సరే ఈజీగా వేసుకునే ప్రాసెస్‌లో అయితే నేను మెహందీ డిజైన్ అనేది షేర్ చేశాను. ఇదే డిజైన్‌ని మీరు ఫుల్లుగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఏదో ఒకటి మీకు తోచిన డిజైన్స్ తోటి స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ, ఫ్లవర్స్ ఇచ్చుకుంటూ లేదంటే లీవ్స్ ఏసుకుంటూ ఫిల్ చేశారంటే బ్రైడల్ మెహందీ అయిపోతుంది. చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా వేయొచ్చు. ఇక్కడ మెహందీ అయితే బాగా సతాయిచ్చేస్తుంది. ఈ రంగోలీ దాదాపుగా నేను తీసుకురాను. ఏంటో తీసుకొచ్చాను. మెహందీ మనం పెట్టాలి అనుకుంటే మాత్రము క కరాచీ చాలా బెటర్ అని నా ఫీలింగు. అది క్వాంటిటీ కొంచెం వచ్చినా సరే గానీ, మంచిగా డిజైన్ అనేది మనం ఎలా వేస్తున్నామో అలానే వస్తుంది. ఈ రంగోలీ మెహందీ అయితే బాగా సతాయిచ్చేస్తుంది. కాకపోతే 1 వీక్ అలా ఉంటుంది దీని స్ట్రెయిన్ అనేది మన హ్యాండ్ మీద. అది పక్కన పెట్టేస్తే నిన్న నైట్ నేను పప్పు చేశాను. దోసకాయ పప్పు చేశాను. అయితే పోపిద్దామని జెప్పేసి చిన్న ప్యాన్ ఉంటుంది గదా! ఆ ప్యాను పెట్టి హై ఫ్లేమ్‌లో పెట్టాను. ఇంక అందులో ఏం యాడ్ చేయలేదు నేను. మా పాప పిలుస్తుందని జెప్పేసి ఫ్రంట్ ఎళ్ళానండి. అంతే. ఇంకా చూడండి ఒక్కసారిగా ఫైర్ అలా వచ్చేసింది. ప్యాన్ మొత్తం ఫైర్ వచ్చేసింది. ఇంకా కిచెన్ రూమ్ మొత్తము ఫాగ్ తోటి నిండిపోయింది. అసలెంత భయమేసిందంటే వామ్మో! ఏదన్నా అయిపోతదా? పిల్లలున్నారు. నేనేంది ఇలా చేశాను అది అని చెప్పేసి ఇంకా వెంటనే ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వాటర్‌లో పెట్టేశాను. ఆ ఫైర్ వచ్చిన ప్యాన్ అనేది. ఎవ్వరైనా సరే ఒకటే చెప్తున్నానండి. కిచెన్ దగ్గర ఉన్నామంటే కిచెన్‌లో పని అయిపోయే వరకు పక్కకెళ్ళకండి నాలాగా. నేనేమవుతుందిలే అన్నట్టు ఈ మధ్య మతిమరుపు బాగా వచ్చేస్తుంది. ఇంకా ఫ్లేమ్ చిన్నగా పెట్టానేమో అనుకున్నాను నేను. ఇంకా నయం అందులో ఏమీ వేయలేదు. ఇంకా ఫైర్ ఎట్లా అంటుకునేదో నాకైతే అర్థం కాలేదు. ఆ సిట్యుయేషన్ ఊహించుకుంటుంటేనే ఇలా షివరింగ్ వచ్చేస్తుంది బాడీ మొత్తము. అదే ఫైరు పక్కన ఆటోమేటిక్ స్టవ్ కదా నాది. పక్కన ఆహ్, హ్మ్. బర్నర్‌కి అంటుకుంటదేమో అనిపిచ్చేసింది. అంత భయమేసింది నాకు. లిటరల్లీ ఆ సిట్యుయేషన్‌లో ఎవరన్నుంటే ఎలా ఉండేదో నాకైతే తెలీదు గానీ, నాకైతే హార్ట్ బ్రేక్ అయిపోయింది కొంచెం సేపు. ఇంకా కింద మొత్తం ఏమంటారు గ్యాస్ పొయ్యి దగ్గర మొత్తం ఆపేసాననమాట. ఇంకా నైట్ అలా అయింది. ఇంగ నిన్న మార్నింగ్ ఏమైందంటే ఇలానే నేను యూట్యూబ్ చూస్తూ ఉన్నాను. షార్ట్స్ స్క్రోల్ చేసుకుంటూ అలా చూస్తూ ఉన్నాను. నాకు మెహందీ అంటే చాలామంది చాలా బ్యూటిఫుల్‌గా పెడతారు. అలా అని కాదు, ఎవరిని కించపరచాలని గూడా కాదు. నేను ఎలాగో మెహందీ ఛానల్ పెట్టాను కదా! ఐ మీన్ నేను డిజైన్స్ వేస్తూ ఉంటాను కదా! వాళ్ళ ఛానల్‌లో వాళ్ళు డిజైన్స్ ఎలా వేస్తున్నారు? అసలు వ్యూస్ ఎలా వెళ్తున్నాయి? ఎన్ని లైక్స్ వస్తున్నాయి? ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి? అసలు థంబ్‌నెయిల్స్ ఏం పెడుతున్నారు? హ్యాష్ ట్యాగ్స్ ఏం పెడుతున్నారు? అని చెప్పేసి ఓపెన్ చేశానండి. ఐయామ్ షాక్డ్ అన్నట్టు. అస్సలు వ్యూస్ చూస్తే 100 బిలో ఆహ్, 50 బిలోనే ఉన్నాయి. అసలు లిటరల్లీ ఐయామ్ షాక్ అనమాట. సబ్స్క్రైబర్స్ చూస్తే మీరింకా చెప్తే నోరు తెరుస్తారేమో. 6204కేనో ఏమో ఉన్నారండి దగ్గర దగ్గర. వ్యూస్ చూస్తే మరి అన్ని లేవు. లాంగ్ వీడియోస్‌కి లేవు, షార్ట్ వీడియోస్‌కి లేవు. మరి అదేంటి? ఆ ట్విస్ట్ ఏంటి? అసలు అందులో ఏం గలాట అవుతుంది? మరి తనకంటే చాలా బెటర్‌గా వేస్తున్నాను. నన్ను నేను పొగుడుకోవటం కాదు. నేను కంపేర్ చేస్తున్నాను. తను మళ్ళీ క్లాసెస్ చెప్తుంది. మెహందీ క్లాసెస్. ఎంత చిన్న పిల్లలేస్తారు కదా మెహందీ అట్లుందనమాట. అలా వేస్తుంటేనే మళ్ళీ ఆమె క్లాసెస్ స్టార్ట్ చేసింది. మనము అందరికంటే కాదు గానీ కొంచెం బెటరే కదా అనిపిచ్చింది నాకైతే. వ్యూస్ లేవు. సబ్స్క్రైబర్స్ చూస్తే వాయమ్మా! 6204కే అంటే మాటలా అండి? మళ్ళీ నాకందులో నచ్చింది ఏంటంటే, తన బేస్ కొంచెం హెవీగా వస్తుంది. మరి స్పీకర్ ఏమన్నా యూజ్ చేస్తున్నారా ఏమో నాకు తెలీదు. అదొక్కటే బెటర్ అనిపిచ్చింది. థంబ్‌నెయిల్స్ అంత లేదు. బ్రైట్‌నెస్సు, క్లారిటీ గూడా అంత లేదు. డిజైన్స్ కూడా అసలు చిన్న పిల్లలేసినట్టే ఉంది. మరి అలాంటి వాళ్ళకే 6204కే సబ్స్క్రైబర్స్ అయితే మరి మీరెందుకు నన్ను సపోర్ట్ చేయట్లేదు? మీరెందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు? ప్రతి ఒక్కటి యూజ్‌ఫుల్ వీడియోనే కదా! ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నాలో ఉన్న టాలెంట్‌ని తీద్దామని నేననుకుంటుంటే, మీరేమో సపోర్ట్ చేయట్లేదు. అందరి ఛానల్స్‌ని సపోర్ట్ చేసినట్టు
మన ఛానల్ని కూడా సపోర్ట్ చేసి చూడండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. మెహందీ డిజైన్స్ అయినా, బ్యూటీ టిప్స్ అయినా, హెయిర్ కేర్ టిప్స్ అయినా, కుకింగ్ అయినా చాలామంది చాలా రకాలుగా చేస్తారు. అందులో నాది కూడా ఒక రకము. ఇటు ఆంధ్ర కాదు, అటు తెలంగాణ కాదు. కానీ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట కూడా అదే. మరి ఒక్కొక్కళ్ళ చేతి వాటం అంటారో, లేకుంటే ఒక్కొక్కళ్ళ మసాలాస్ వేసే విధానం ఉంటది కదా! అదంటారో నాకైతే తెలీదు. అలా వంటలు కూడా చాలా బావుంటాయి. మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఇంకా మెహందీ డిజైన్స్ కూడా సూపర్‌గా ఏస్తాను. ఇంట్రెస్ట్ పెడితే ఇంకా మంచి మంచి స్ట్రోక్స్ అవన్నీ ఇచ్చుకుంటూ మంచిగా చేస్తాను. నాకు కొంచెం టైం లేక దీని మీద ఫోకస్ పెట్టట్లేదు నేను. మెహందీ డిజైన్స్ కూడా మీరు నేను చెప్పిన లిటిల్ బిట్ ఆఫ్ స్టోరీ విన్నారో లేదో షార్ట్స్‌లో, అలా నా స్టోరీ మొదలైందనమాట మెహందీ గురించి. అదనమాట మెహందీ ఇంకా మంచిగా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. తొందరలో మా ఫ్రెండ్ బ్లౌజ్ ఒకటుంది. ఇప్పుడు వస్తున్నాయి కదా కోలం డిజైన్స్ అని చెప్పేసి, ఆ కోలం డిజైన్ వేయడానికి ఇచ్చింది. 1 మంత్ అవుతుంది. ఫ్రెండ్ కాబట్టి సైలెంట్‌గా ఉంది. అదే వేరే వాళ్ళైతే ఇంకేం లేదు. అమ్మ నువ్వు వేయొద్దు, నేను తీసుకోవద్దు, నా బ్లౌజులు నాకు ఇచ్చేసేయి అని చెప్పి తీసేసుకుంటారు. మా ఫ్రెండ్ చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ మౌని. ఇంకా తనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ చేయాలి. ఆ బ్లౌజ్ వేసేటప్పుడు కూడా తీస్తాను మీకు. మా పాప వాళ్ళ ఫ్రెండ్, ఆ పాప కూడా మాస్క్ ఎలా కుట్టాలి పిన్ని అనేసి అడిగింది. ఆ మాస్క్ కూడా స్టిచ్ చేయాలి. పాపం తను అడిగి కూడా కామెంట్ చేసి చాలా రోజులైంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు కొంచెం టైము ఇస్తారన్నది నా ఒపీనియన్ అనమాట. మాస్క్ కుట్టాలి. మా ఫ్రెండ్ బ్లౌజ్ కోలం డిజైన్ వేసి స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. దాంతోపాటు ఇంకో బ్లౌజ్ కూడా ఇచ్చింది. అది కూడా స్టిచ్ చేయాలి. ఏంటో ఈ వీడియోస్ మీద పడి ఏది పట్టించుకోవట్లేదు. ఇంట్లో కూడా సరిగ్గా పట్టించుకోకుండా తిట్టులు తింటున్నారంటే నమ్మండి. ఇంకా హస్బెండ్‌కి ఏదో ఒక సైడ్ నుండి మన నుండి కొంచెం హెల్ప్‌గా ఉంటుందని చెప్పేసి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మీరు సపోర్ట్ చేసి మన ఛానల్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి డిజైన్స్, కుకింగ్ వీడియోస్ అవన్నీ షేర్ చేస్తాను మీ అందరితోటి. మనకంటే తోపులున్నారు అలా అని కాదు. ఒకళ్ళకొచ్చింది ఒకళ్ళకి రావాలని రూల్ లేదు కదా అని నా ఫీలింగ్. సో ఈ వీడియోస్ అన్నిట్లో ఏదో ఒక్క వీడియో నచ్చినా మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారన్న హోప్ తోటే ఉన్నాను. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి ఒక్క వీడియోని కూడా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అదే చెప్తున్నాను. అసలు నేను స్టోరీ స్టార్ట్ చేసింది ఏంటంటే, నాకంటే చండాలంగా చేసే ఛానల్స్‌కే 204K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన ఛానల్‌లో నాకు తెలిసి తీసి పడేసేంత వీడియోస్ అయితే ఏం లేవు. ఇంకా మరి మన ఛానల్‌ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు? నాన్ సబ్స్క్రైబర్సే చాలామంది చూస్తున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు చాలా తక్కువ. ఆ 15 మెంబర్స్ కూడా చూస్తున్నారా, చూడట్లేదా నాకైతే అర్థం కావట్లేదు. అదనమాట స్టోరీ. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు మంచి ఈజీ డిజైన్స్ అవన్నీ షేర్ చేస్తాను. సింపుల్‌గా రెసిపీస్ షేర్ చేస్తాను. ఇంకా హెయిర్ కేర్ టిప్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను. మీరు సపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టే నేను కొంచెం డౌన్ అయిపోతున్నాను. మీరు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేస్తూ ఉంటే ఇంకెక్కడికో వెళ్ళిపోతాననమాట నేను. అట్లుంటుంది నాది బిహేవియర్. ఇంకా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి మన ఛానల్ని కూడా అని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఇలా ఒక డిజైన్ అయితే మీ అందరితో షేర్ చేశాను. ఇంకా ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకున్నామంటే నేను చెప్పినట్టు స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ అది బ్రైడల్ మెహందీ అయిపోతుంది. నాకు కన్వీనియంట్‌గా లేదండి. ఈ ట్రైపాడ్ పెట్టడానికి కూడా లేదు. ఇంతకుముందు ఛానల్ కోసం 3 ట్రైపాడ్స్ తీసుకున్నాను. ఇంక నేను ఛానల్ చేయట్లేదు కదా అని చెప్పేసి అవి పక్కన పడేశాను.
అవసరానికి యూజ్ అవుతాయి. ప్రతి ఒక్కటి దాచుకోవాలి, దాచి అలా పెట్టుకోవాలి అనేది ఊరికే కాదు పెద్దవాళ్ళు. అది ఇప్పుడు అర్థమైంది నాకు. ప్రతి ఒక్కటి కూడా ఖరాబ్ చేసుకోవటము, లేనప్పుడు కొనుక్కోవడం, అప్పటికప్పుడు అన్నీ కావాలంటే అంత టైం మంది కాదు కదా అనిపించింది. ఇంకేం చేస్తాం, ఉన్న ట్రైపాడ్‌నే కొంచెము ఇరిగిపోయింది. దాన్ని సెట్ చేసుకొని ఎలాగోగలా తీస్తున్నాను. మనకి లైటింగ్ కూడా కరెక్ట్ ఉండదనమాట. అయినా మీకోసం కష్టపడి వీడియోస్ తీస్తున్నాను. మీకోసం అని కాదులెండి. మా కోసం ఏం తీసినావు అమ్మా అనుకోవచ్చు. నాకు అవసరం కాబట్టి నేను వీడియోస్ అనేవి మీ అందరితో షేర్ చేస్తున్నాను. నచ్చితే ఏదో ఒక మూల నచ్చనట్టున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ మీరందరూ కూడా మన ఛానల్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫైనల్లీ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీరు ట్రై చేయండి. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కటి నేర్చుకొని ఉండాలి. నేర్చుకొని ఉంటేనే రేపటి రోజు బయట ఇవాళ రేపు ఎంతెంత ఖర్చులు అవుతున్నాయి. ఒక బ్లౌజ్ కుట్టించాలన్నా, ఒక లెహెంగా జాకెట్ కుట్టించాలన్నా, మెహందీ పెట్టించాలన్నా, హెయిర్ స్పా చేయించాలన్నా, ఇంకా ఏ ఇంకా ఏదైనా అండి, వాటెవర్ ఏదైనా సరే కానీ ప్రతి ఒక్కటి కూడా తల్లులు నేర్చుకొని ఉంటే మన త్రూగా హస్బెండ్కి కొంచెం సపోర్టివ్గా ఉంటామన్నమాట. అది నా స్టోరీ. నాకు టైలరింగ్ వచ్చు, మెహందీ పెట్టడం వచ్చు, ఇంట్లో చిన్న చిన్న బ్యూటీ టిప్స్ అనేవి చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను బేసిక్స్ వరకు బ్యూటీషియన్ కూడా నేర్చుకున్నాను. అడ్వాన్స్ నేర్చుకొని ఉంటే నేను ఇప్పటికీ పార్లర్ రన్ చేసేదాన్ని. నేర్చుకోలేదు కాబట్టి ఇదిగోండి ఇలా పిల్లల వరకైనా